हेलो फ्रेंड्स, हैप्पी रामनवमी एंड हैप्पी नवदुर्गा। आज हमारे घर में एक पूजा हुई थी, उसकी वीडियो बनाई है। आप लोग देखना, लाइक करना एंड सब्सक्राइब करना। थैंक यू। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా తెలిసిన అక్క, హిందీ అక్క వాళ్ళ ఇంట్లో నార్త్ ఇండియన్ శ్రీరామనవమికి ఇన్వైట్ చేసిందనమాట. సో వెళ్ళాను, అక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళు ఏంటంటే శ్రీరామనవమికి వాళ్ళు 9 మంది అమ్మవారి అవతారాలాగా 9 మంది ఆడపిల్లల్ని, ఒక అబ్బాయి అమ్మవారి తమ్ముడులాగా అనమాట, ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి నార్మల్గా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏంటంటే ఈ పూరి హల్వా ఇవన్నీ పెడతారనమాట. సో అలా వాళ్ళు అసలు హాస్ని చూడండి, ఎంత మంచిగా బాగుంది హల్వా అంటుంది. తన మెహరీన్ అనమాట, ఇంకొక పాప అండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్ హల్వా వడ్డిస్తున్నారు అందరికీ. సో వాళ్ళు ఇలా అమ్మవారి అవతారాల్లాగా పిల్లల ఇంటికి పిలిచి అట్లా వాళ్ళు అలా భోజనం పెట్టుకుంటారు అనమాట. పూరి అండ్ సమ్ ఆలూ క్యాలీఫ్లవర్ కర్రీ అలా అనమాట. వాళ్ళు ఏం పెడితే అది ఇంకా వాళ్ళ ట్రెడిషన్. సో వెళ్ళి నేను ఇంకా వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని, ఇప్పుడు నాకు పెళ్ళయి పాప నా కూతురు వెళ్తుంది అలా. అండ్ సో హ్యాపీ అనమాట, చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా పాపని తీసుకొని వెళ్ళడం. అండ్ అక్క వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీ, మాకు 15 years ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. వీఆర్ లైక్ ఫ్యామిలీ, మంచి బాండ్ ఉంటుంది మా అందరికీ. సో వాళ్ళ ట్రెడిషన్ అట్లా చేస్తారు కాబట్టి నేను నార్త్ ఇండియాలో శ్రీరామనవమి ఇలా జరుపుకుంటారా, మనం ఏంటంటే రాములవారి గుడికి వెళ్ళడం, అక్కడ పానకం వడపప్పు ఇవన్నీ మన ట్రెడిషన్. సో నార్త్ ఇండియాలో శ్రీరామనవమి ఇలానే జరుపుకుంటారంట. అండ్ వాళ్ళకి శ్రీరామనవమి రోజు మాతారాణి పూజ కూడా ఉంటుందంట అమ్మవారిది. సో అన్నీ ఒకరోజే. ఆస్ని కట్టించుకోలేదు, చాలా కష్టపడి తన తలకది కట్టా అనమాట. ఆనందం ఎక్కువసేపు ఉంచలేదు, వెంటనే తీసేసింది. అండ్ నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇలా అందరు పిల్లలు ఒక దగ్గర, ఆశని అల్లరి తట్టుకోలేకపోయాను అసలు. వాళ్ళు చిన్న పిల్లల్ని దేవతలతో పోలుస్తారనమాట. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి బొట్టు అక్షంతలు అన్నీ వేస్తారు. ఆ ట్రెడిషన్ నాకు బాగా నచ్చింది. బట్ మన రాముల వారి కళ్యాణం వేరు, వారు జరుపుకునే ఇంట్లో చేసుకునే వాళ్ళ కళ్యాణం పద్ధతి వేరే ఉంది. టోటలీ డిఫరెంట్, అసలు ఎక్కడ కూడా సింక్ కూడా లేదు. అంతేలేండి, తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళే అలానే ఉంటుంది. ఇక్కడ హాస్నికి కూడా బొట్టు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకుంటుంటే, హాస్ని అయితే అసలు ఎక్కడ ఎంత అల్లరో, చాక్లెట్లు తీసుకొని అటు ఇటు వెళ్ళిపోయి వాళ్ళకి తీసుకొని వీళ్ళది లాక్కొని, అమ్మో దాన్ని అల్లరి తట్టుకోలేకపోయారు వాళ్ళు. పాపం ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. వాళ్ళకి ఇంకొక ట్రెడిషన్ ఉంది ఫైనల్గా, అదేంటంటే ఇంట్లో అందరూ పిల్లలందరి కాళ్ళకి దండం పెట్టుకుంటారు అనమాట. ఇదిగోండి ఆ అన్న కూడా పెట్టుకుంటున్నారు. అందరికీ దండం పెట్టుకున్న తర్వాత పిల్లలు అందరు తినేస్తే వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళని అందరినీ బాల్కనీలోకి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళి వాళ్ళ చుట్టూ పూజ చేసిన తులసి నీళ్ళు వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరిగి పోస్తుంది అనమాట. ఇగో మేము అందరం నుంచున్నాం చూడండి, పిల్లల్ని ఎత్తుకొని తల్లులు అందరం, కొంతమంది పిల్లల కింద నుంచోమంటే ఇంకా అక్క ముగ్గురిని అట్లా తిప్పి పోస్తుంది అనమాట వాటర్. నిజంగా ఈ ట్రెడిషన్ కొంచెం కొత్తగా అనిపించింది. మేబీ మన సబ్స్క్రైబర్స్కి ఎవరికి తెలియదేమో, కొంతమంది నిజంగా నార్త్ ఇండియన్స్ ఇలా జరుపుకుంటారా శ్రీరామనవమి రోజు అని కూడా తెలుసుకోవాలి కొంతమంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.